హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఈ సింపుల్ ఓన్లీ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి ఏ బీడ్స్ లేకోకుండా నీట్గా ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. శారీలో 2 షేడ్స్ ఉన్నాయన్నమాట. ఆ ఇది ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను. దీనికోసం మనము ఒక సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. ఒక 4 లైన్స్. ముందుగానే మనం టసల్స్ అనేవి ముందే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఇవి ఎలా కట్ చేసుకోవాలో తెలియలేదంటే నేను లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను. వేరే క్లిప్ ఉంది, అది యాడ్ చేస్తాను. అది చూసి కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. ఓకేనా, స్టార్ట్ చేద్దాము. అయితే నాకు ఈ టసల్స్ ఎన్ని పడినాయి శారీకి మొత్తం అంటే, ఇవి ఒక 30 టసల్స్, గ్రీన్ కలర్ ఒక 30 టసల్స్ పడినాయి. మొత్తం 60 టసల్స్ అవుతాయి శారీకి. అంటే దగ్గరగా ఉంది కాబట్టి. ఓకేనండి, స్టార్ట్ చేద్దాము. ఇలా ఒక సైడ్ 3 వేసి పెట్టేసుకొని 4 వరుసల దారం తీసుకోవాలి. మనము శారీకి ముందు కుట్టాలి. దారం శారీకి ముందు కట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం మంచి ముందు జాయింట్ చేసుకొని, ఆ తర్వాత టసల్ తీసుకొని, ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని, ఇలా మన హ్యాండ్ ఇలా మన ఏలు పైగా నిడిలు వస్తే మీకు ఆటోమేటిక్గా నాట్ అనేది పడిపోతుంది అన్నమాట. ఇలా ఆటోమేటిక్గా మీకు నాట్ అనేది పడిపోతుంది. ఇలా ఇంకోసారి కొంచెం పక్క కొంచెం తీసుకొని ఇంకో టసల్ వేయడం చూపిస్తాను. ఇలా టసల్ తీసేసుకొని నిడిల్లోకి ఇలా దగ్గరగా తీసుకొని, మన గోరు పైగా నిడిల్ అనేది ఇలా మన ఏలు పైగా రావాలి. అలా వస్తే మీకు ఆటోమేటిక్గా లాక్ అనేది పడిపోతుంది. దాని పక్క నుంచి ఇంకొకసారి తీసేసుకొని ఇలా లాక్ వేసేసుకోవాలి. అలాగే మొత్తం అన్నీ అలాగే కుట్టేసేసుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా ఫాస్ట్గా అండ్ గ్రాండ్గా కూడా ఉంటుంది. బీడ్స్ ఏమైనా యూస్ చేస్తే కలర్ పోతే ఏమో, తర్వాత డిజైన్ పాడవుతుందేమో అన్న ఏ టెన్షన్స్ లేకుండా ఇలా ట్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. డిజైన్ కూడా దగ్గరగా చాలా అందంగా కనపడుతుంది. నేను ఈ కటింగ్ వీడియో అనేది వీడియో లాస్ట్లో మొత్తం నేను పెడతాను. ఓకేనండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే నాకు ఇంకొక నలుగురు. ఇలా రెడీ కట్ చేసుకోవడానికి నేనైతే దీనికి ఇట్లా ఒక మంచానికి ఇట్లా కట్టుకున్నాను అనమాట. మంచంకి ఇట్లా డిజైన్ వచ్చింది, కట్టుకున్నా. కుర్చీ కాళ్ళకి కానీ ఏదైనా ఇట్లా దారం ఆచి నుంచి చివరి దాకా కట్టుకొని, దీనికి మనం ఇట్లా కుర్చీలు రెడీ చేసుకోవాలి. ముందు రెడీ చేసుకొని పెట్టుకునే డిజైన్స్ ఉంటాయి కదా, చాలా వీడియోస్లో నాకు కటింగ్ వీడియో కూడా పెట్టండి అని అడుగుతున్నారు. ఇది చూడండి, నేను చేసే ప్రాసెస్ ఇది. నేను ఇలా దారం కట్టుకొని దానికి మొత్తం ఇట్లా కుర్చీలు రెడీ చేసుకుంటాను అనమాట. అయితే ఇది 150 వరుసలండి, 150 లైన్స్ థ్రెడ్. ఇది వన్ సైడ్ గమ్ పెట్టి అతకబెట్టేసినాను. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా తీసుకొని ఇలా అని మనకు ఎంత పొడవు కావాలనో ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంత పొడవు కావాలో ఇచ్చిపెట్టి, ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా సర్దేసుకొని, ఇది గోల్డెన్ జెరీ థ్రెడ్ అండి. గోల్డెన్ జెరీ థ్రెడ్ 2 వరుసలు తీసుకున్నాను. ఇట్లా నీట్గా సర్దేసేసుకొని, ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని మనం కొంచెం వదిలిపెట్టుకోవాలి వెనక జెరీ థ్రెడ్ కూడా. దీన్ని ఇట్లా సూది చుట్టూ జెరీ థ్రెడ్ తిప్పి ఇట్లా గట్టిగా ఇట్లా అనేసేయాలి. థ్రెడ్స్ అన్నీ గట్టిగా అయిపోతాయి అనమాట, టైట్గా అయిపోతాయి. ఇప్పుడు ఒక 4-5 వరుసలు ఈ గోల్డెన్ జెరీ థ్రెడ్ చుట్టుకొని, నేను చూపిస్తున్న విధంగా చుట్టుకొని బ్యాక్ సైడ్కి తిప్పి ఈ నీడిల్ అనేది దీని లోపలికి పోనిచ్చాలి. ఇలా పోనిస్తే ఏంటంటే టైట్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పక్కన టాజిల్ ఎంత ఉందో అంత పొడవు చూసుకొని కట్ చేసేసుకోవటమే. అలా ఎన్ని కావాలా అనేది మీరు శారీకి ఎన్ని పడతాయో అని అందాజ చూసుకొని, ఎన్ని అవుతాయో చూసుకొని అన్నీ కట్ చేసేసుకొని డిజైన్ స్టార్ట్ చేయడమే.